ముందుగా ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. నందిని ఏంటంటే వాళ్ళందరూ రెడీ అయ్యారమ్మా, నా పరిస్థితి ఏంటని అడిగింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా సింబా నువ్వు నాట్ ఎలవడమ్మా టెంపుల్ కి. నో యూస్. వాడు విండండి. రావాలంట. ఇప్పుడు నేను పడతానంటారా ఇందులో? సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. సో వీళ్ళందరూ కలిసి నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చారనమాట. హలో అండి, వెల్కమ్ టు మేడం అంతే యూట్యూబ్ ఛానల్. ముందుగా ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. దాదాపు నేను 13 days నుంచి వీడియోస్ అనేది చేయట్లేదు అండ్ ఇన్స్టాలో కూడా యాక్టివ్గా లేను. చాలామంది అడుగుతున్నారు వీడియోస్ ఎందుకు డిలే అవుతున్నాయని. సో అంటే బేసికల్గా ఈ టైంలో ఈ విషయం అనేది మీకు చెప్పొచ్చలేదు అనేది నాకు తెలియదు. బట్ మా నాన్నగారు స్వర్గస్థులు అయ్యారనమాట. సో దాని గురించే అందరం ఊరికి రావడం, ఆ కార్యక్రమాలన్నీ జరగటం, సో ఇలా అంతా జరుగుతూ ఉండింది. సో ఇప్పుడు కూడా అట్ ప్రజెంట్ నేను ఇంకా హైదరాబాద్లో లేను. మా పెద్దక్క వాళ్ళ ఇంటికి వచ్చానమాట. సో శ్రీరామనవమి కాబట్టి సో మా 11 రోజుల కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. సో వాళ్ళ ఇంట్లో ఇక్కడ వాళ్ళ ఊర్లో శ్రీరామనవమి సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో అవన్నీ మీకు చూపిద్దామని చెప్పేసి వచ్చాను. మిగతాన్ని పక్కన పెట్టేసి సో పండుగని పండగలా చేసుకుందాం రండి. సో ఇక్కడ అక్క వాళ్ళ ఊర్లోనే ఇదిగోండి, ఇక్కడ పక్కన పిల్లలందరూ కూడా చక్కగా రెడీ చేసి వచ్చారు. హలో, మీరు ఇంట్రొడక్షన్ ఇస్తారా? నీ పేరు? అవని. మై నేమ్ ఈజ్ అవంతిక. మై నేమ్ ఈజ్ నందిని. నందినియా? వావ్. మై సెల్ఫ్ శృతి. మహా. మై నేమ్ ఈజ్ ప్రీతి. మై సెల్ఫ్ ప్రతీక. కొద్ది రోజుల నుంచి మేము ఇక్కడే ఉన్నాం అనమాట. దాదాపు ప్రతిరోజు సాయంత్రం ఇక్కడికి వచ్చి మాకు బోల్డ్ అంత టైం పాస్, ఎంటర్టైన్మెంట్ ఇదంతా కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. వీళ్ళందరూ రెడీ అయ్యి రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ టెంపుల్లో చాలా బాగా జరుగుతుందన్నమాట. సో అందరం కలిసి వెళ్దామని చెప్పేసి ఇక్కడ వరకు వచ్చారు. అండ్ ఇక్కడ ఇదిగోండి రాజనందిని దా. అంటే బేసికల్గా మాకు అంటే నార్మల్గా వచ్చేసాము, అందరు చక్కగా రెడీ అయ్యారు. మేము భారీ బట్టలు లాంటివి ఏమీ తెచ్చుకోలేదన్నమాట. బట్ అయినా పర్వాలేదు. నందిని ఏంటంటే వాళ్ళందరూ రెడీ అయ్యారమ్మా, నా పరిస్థితి ఏంటని అడిగింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా బట్ ఓకే, నువ్వు కూడా బాగున్నావు. ఓకే. అండ్ మీ అందరికీ సుపరిచితురాలు మా డంబో దివ్య. సో వీళ్ళింటికి వచ్చామన్నమాట. మా పెద్దక్క కూతురు. కాకపోతే ఈవిడ నువ్వు నన్ను మాత్రం అక్క అనే పిలు. లేదు సో ఎవరో కాదండి, నువ్వు బాగానే ఉన్నావు అక్క. ఎస్, మా పెద్దక్క. మేము 5 అక్క చెల్లెళ్ళు, అందులో నెంబర్ 1 ఈవిడే. కాబట్టి మా అందరికన్నా చిన్నగా కనిపించేది కూడా ఈవిడే. సో మనం ఆల్రెడీ మేడం అంతే ఛానల్లో మీ గృహప్రవేశం వీడియో కూడా చేశాం కదక్క. ఎస్, ఆ ఇంట్లోనే ప్రజెంట్ మేము ఉన్నాం. ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. చక్కగా మా అక్క నైవేద్యాలన్నీ కూడా చేశారు. చిత్రాన్నం, క్షీర, వడపప్పు అండ్ అలాగే పానకం. నాకు తెలిసి నేను నిజంగా ఇంట్లో ఉన్న అక్క నేను శ్రీరాముడి పట్టం ఇవన్నీ పెట్టయితే నేను డెఫినెట్గా చేయను. అంటే దేవుడిని నార్మల్గా దీపం పెట్టేసి ఇవి చేసేసి గుడికి వెళ్ళిపోతాం. బట్ ఇక్కడ కంపల్సరీ ఇదిగోండి శ్రీరాములు వాళ్ళది చక్కగా వెండి విగ్రహం కూడా తెచ్చిపెట్టుకున్నారు. బాగుంది నిజంగా. ఇదైతే ఇలా చేయాలని నాకు తెలియదు. నార్మల్గా టెంపుల్కి వెళ్ళడమే తెలుసు. యాక్చువల్లీ చాలా పెద్దగా అనుకున్నాము, 2 days మ్యారేజ్. కానీ మా తాతయ్యది ఇదైనందుకు ఇంకా ఇంట్లోనే చిన్నగా చేసుకున్నాము. అంటే వీళ్ళది కొత్త ఇల్లే, కొత్తగా గృహప్రవేశం అయింది. ఈ సంవత్సరం ఏంటంటే శ్రీరామనవమి ఇంట్లో కళ్యాణం చేద్దామని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారనమాట స్టార్టింగ్. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా జరగడం వల్ల బట్ పర్వాలేదు. ఓకే, నేను మీకు హోమ్ టూర్ తర్వాత చేసి చూపిస్తాను. బట్ నాకు నిజంగా రావడం అనేది కుదరలేదు. అండ్ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ ఉంటాయి. మా అక్కకు కొంచెం చాదస్తాం అనమాట. సో అలాంటివన్నీ నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ అన్నీ కూడా కిచెన్లో చాలా బాగున్నాయి. సో దానికంటే ముందు ఇక్కడ కళ్యాణం అనేది బాగా చేస్తారంటే పిల్లలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి టెంపుల్కి వెళ్ళేసి వచ్చేద్దాం. చిత్రాన్నం, క్షీర, పానకం, వడపప్పు, సో ఇవన్నీ కూడా చేసి పొద్దున్నే నైవేద్యం చేస్తారు ఇంట్లో. సో అక్కడ కళ్యాణం అనేది అద్భుతంగా జరుగుతుంది. అండ్ అలాగే భోజనాలు కూడా అక్కడే అంట. సో పదండి మనం కూడా అక్కడికి వెళ్ళిపోదాం. చూడండి మా గ్యాంగ్ ఇక్కడ ఎంతమంది రెడీగా ఉన్నారు. అండ్ మా వారు షూటింగ్లో ఉన్నారు పాపం. ఆల్మోస్ట్ కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి అందరూ పెద్దవాళ్ళందరూ కూడా చూసారు. మా వారు కూడా దగ్గరుండి అన్నీ చేయించడం అనేది జరిగిందనమాట. సో ఈ టైం అనే ఈ పీరియడ్ అనేది ఆయనకి డైలీ సీరియల్ షూటింగ్ అక్కడ జరుగుతూ ఉంది. సో ఆయన అక్కడే ఉన్నారు శ్రీవల్లి సీరియల్ షూటింగ్లో. సో మనం వెళ్దామా? పాపం మా కోసం వెయిటింగ్ వీళ్ళంతా.
సింబా నువ్వు నాట్ ఎలవడమ్మా టెంపుల్కి. ఎలవడా తీసుకెళ్ళొచ్చా? వెళ్ళి కొంచెం కష్టంగా అయినా సరే రాముల వారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. రావాలంట. ఇప్పుడు నేను పడతానంటారా ఇందులో? సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. నయం ఇప్పుడు వినీలాగా డైట్ చేయడం వల్ల కొంచెం బట్టాను, లేకపోతే ఇంకా నేను నాట్ అలౌడ్ ఇక్కడ. ఓ నైస్. సో చక్కగా కళ్యాణం అయింది. ఇక్కడే భోజనాలు అన్నీ కూడా అరేంజ్ చేశారు. సో వెళ్ళి అక్కడ మనం ప్రసాదం కూడా తీసుకుందాం.
కోసం గిఫ్ట్ తీసుకొచ్చారనమాట. ఈ భోజనం కోసం దాదాపు నేను 10 నిమిషాల లైన్లో నిల్చొని వచ్చానమాట. సో డెఫినెట్గా ప్రసాదం తినాలి అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు అన్నారు, అంటే మేము కూడా తింటాం. అందుకని చెప్పేసి ఇదో ఫైనల్లీ నేను తెచ్చేసుకున్నాను. చక్కగా పన్నీర్ కర్రీ, వంకాయ కర్రీ, ఆవకాయ పచ్చడి, నా వరకు రాగానే వడియాలు అయిపోయాయి, బూందీ లడ్డు అండ్ సాంబార్. ఇంకా ఉన్నాయేమో, బట్ లైన్ చాలా పెద్దగా ఉంది, నాకు ఇది చాలు. ఇప్పుడే వచ్చి ఇదిగోండి ఇంట్లో కూర్చొని ఉన్నాను అనమాట. నార్మల్గా వచ్చిన తర్వాత మీకు అన్నీ ఇంకొంచెం డీటెయిల్డ్గా ఇవన్నీ చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ నా ఓపిక అనేది నిజంగా అయిపోయింది. అక్కడ దాదాపు 2 గంటలు పట్టింది. చాలామంది జనం ఉండే, బట్ కళ్యాణం అయితే చాలా బాగా చేశారు అండ్ చక్కగా కడుపు నిండా భోజనం కూడా చేసాం. కానీ నిజంగా ఇప్పుడు నాకు నెక్స్ట్ ఏంటి అని చూపించేటంత ఓపిక అయితే లేదు. ప్లీజ్ ఐఎమ్ రియలీ సారీ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి.